హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ముందుగానే అనుకున్న విధంగా నేను బాగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. 21 నిమిషాలు 1 సెకండ్లో నేను తిన్నానమాట. ఇప్పుడు బావ అంతకన్నా తక్కువ టైంలో తింటాడా ఎక్కువ టైంలో తింటాడా అనేది చూద్దాము. బావ తింటూ ఉంటాను, నేను కామెంట్స్ చదువుతూ ఉంటాను, మిగిలిన కామెంట్స్ చదువుతూ ఉంటా. నిజంగా అంటే మమ్మల్ని అభిమానించి మా కోసం మా విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు కానీ షార్ట్స్ కానీ చూస్తూ మా మాట ముచ్చట ఛానల్కి వచ్చి కామెంట్లు పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఈ కామెంట్లు చదివినప్పుడు. ఇంకా చిన్నగా రిప్లై ఇవ్వాలనే ప్రయత్నంగానే ఇట్లా మేము వీడియో చేస్తూ కామెంట్లు చదవాలనేసి నిర్ణయించుకున్నాం అనమాట. ఇంకా బాగా అయితే 200 గ్రాములు పెట్టుకున్నాం అనమాట 4 ప్లేట్లలో. ఇక్కడ ఏవి 4 ప్లేట్లు ఏవి 2 ప్లేట్లు కనబడతా ఉన్నాయి. బాగా ఈరోజు పోటీ లేదు బావ, మనం ఓన్లీ అంటే తినాలి, ఆస్వాదిస్తూ తినాలని అనుకున్నాం. నువ్వు అయినా స్టార్ట్ చేసినావు యుద్ధం. 2 ప్లేట్లు ఒకటే సర్వ్ చేసుకున్నాడు, 2 పీసులు వేసేసుకున్నాడు. కడక్నాథ్ చికెన్ గ్రేవీతో నంచుకుంటూ మిక్చర్ తినుకుంటూ ఈ చికెన్ లెగ్తోని పప్పు వేసుకొని తినాలన్నమాట. అది ఇంకా కామెంట్లోకి వెళ్ళిపోదాము. హలో సార్, నేను మంచిర్యాల నుంచి కామెంట్ చేస్తున్నా. మీ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ చూసేసా, కానీ మీ యాక్టింగ్ వేరే లెవెల్. మీ యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది. అట్లా కాదే వర్షి, గోస పెడతాంది దీంతోటి అని భలే అంటారండి బావని డైలాగ్. బావ అంటే నార్మల్గా వేరే ఉంటాడు, అందులో తన యాక్టింగ్ అంటే తను ఆ పల్లెటూరు విధంగా ఉండాలి, అట్లా మాట్లాడాలని చెప్పి తను అట్లా మాట్లాడతాడు. చాలా మంది బయట పలకరించడానికి భయపడతా ఉంటారు మా ఆయనని. మా చెల్లెలు కానీ ఎవరైనా ఉంటే అమ్మ బావ ఏంటి అసలు, బావ మస్తు ఫ్రెండ్లీగా ఉంటాడు కదా, అట్లనే మాట్లాడదామని వేసాక మనకైతే చూసాక భయం అయింది అనేసి అన్నారు అనమాట. ఇంకా సెకండ్ అంటే మిగిలినవి నేను చదువుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓడిపోతే కిరణ్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఫేస్ కూడా చూడలేము, వర్షిని ఓడినా గెలిచినా ఓకే. అయ్యో అదేం లేదు, అసలు యాక్చువల్లీ నేనే ఓటమిని తీసుకోలేను. ఎక్కువ శాతం స్టార్టింగ్ వీడియోస్లలో మీరు చూసుకుంటే మస్తు బాధపడేదాన్ని. నేను వీడియోలలో మాత్రమే మాట్లాడతా, రోజంతా ఏదో ఫీల్ అయితే అంటది. ఓడిపోయిన రోజు నిజంగా అంటే స్టార్టింగ్ అప్పుడు అయితే ఇంకా చాలా తీసుకునేదాన్ని అనమాట. అయ్యో నేను ఓడిపోయినా అయ్యో అని మస్తు బాధపడేదాన్ని. గెలుపునైనా ఓటమినైనా తీసుకోవాలి, రెండింటిని ఆస్వాదించగలగాలి అనేది చెప్పిందే బావ. అదేం లేదు అట్లా పిచ్చిగా మాట్లాడడం అదేం లేదు, అట్లా మేము సరదాగా మాట్లాడుతూ ఉంటాం కదా, అందులోనే మాట ఇట్లా భార్యాభర్తలేము కాబట్టి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు తప్పితే అట్లేం లేదు. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చికెన్ అండ్ పాలాలు తిండి పోటీ చేయండి బుర్ర విశ్వజ్ఞ. ఇది వరకు ఆల్రెడీ చేసాం అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మళ్ళీ తిన్నది తినకుండా అంటే తింటే మళ్ళీ బోర్ కొడుతుంది, అట్లా రాకుండా కొంచెం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ ఒకసారి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నిద్దాము. ఇంకా అమ్మో క్వీన్ వర్షిని గారు, కొంచెం మీరు సోది ఆపండి ప్లీజ్, వినలేకపోతున్నా. తప్పకుండా ఆల్మోస్ట్ మాట్లాడడం తగ్గిస్తాం. ఇంకా వీడియో లెంత్ కూడా అంటే నేను మాట్లాడడం వల్ల వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం మాట్లాడడం అంటే అక్కడ ఉన్న ఐటమ్స్ వివరించాలనే ప్రయత్నం, అవి మేము వండుకున్నామా లేకపోతే లేకపోతే మా అనుభవాలు ఏమైనా చెప్పాలనుకున్న ప్రయత్నంలో నిజంగానే సోది అవుతుంది కావచ్చు, ఖచ్చితంగా తగ్గించుకుంటా. ఇంకా అలానే కొంచెం స్లోగా లాఫ్ చేయండి అంటే తనే మళ్ళీ అమ్ముకు భయపడి ఉంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే నేను అంటే వీడియోస్లో పరంగా ఏదైనా జోక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా నవ్వు వస్తుంటుంది, కాకపోతే మరీ గట్టిగా నవ్వేస్తున్నా. నేను తప్పకుండా మార్చుకుంటా, స్లోగా నవ్వుతా. ఇప్పటికే ఆల్మోస్ట్ వీడియోస్ అలా చూసుకుంటే నవ్వొచ్చినాక అయ్యో నేను గట్టిగా నవ్వేస్తున్నా అని ఆపేసుకొని సైలెంట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండుంటాయి. తప్పకుండా మార్చుకుంటా. అయితే వీడియో అనేది అందరూ చూసేది కదా, నిజంగా అందరికి నచ్చే విధంగా ఉండాలి. నా తీరుగా నేను ఉంటుంటే అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అందుకని నేను తప్పకుండా మార్చుకుంటా, మెల్లిగా నవ్వుతా. ఎందుకంటే మనం టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తున్నప్పుడు అంటే మేము ఎడిటింగ్లో కూడా సౌండ్ పెంచుతూ ఉంటాం కదా, మన వాయిస్ అనేది వినబడాలని చెప్పేసి, అందుకోసం కూడా అది గట్టిగా ఆ నవ్వు అనేది గట్టిగా వినబడుతుంది కావచ్చు, ఖచ్చితంగా నేను మార్చుకుంటా. ఇంకా హాయ్ కిరణ్ గారు, వర్షిని గారు, మీ వీడియోస్లో మమతా సిస్టర్ కిరణ్ వాళ్ళ అమ్మ డాడీ వీడియోస్లో రావడం లేదు ఎందుకని. అయితే మేము ఎప్పటికీ సరదాగా కలుస్తున్నప్పుడు మేము వీడియోస్ చేసేవాళ్ళము, కాకపోతే ఇప్పుడు కలుస్తున్నాము, కాకపోతే ఆ ఏదైతే స్కిట్ కోసం ఏదైతే టైం ఉంటుందో అది కొంచెం కేటాయించలేకపోతున్నాను. ఎందుకంటే అత్తమ్మకి హెల్త్ బాగాలేదనమాట, మామయ్యకి ఖచ్చితంగా పొలం పనులు అంటే వ్యవసాయం ఇంకా మమతక్కకైతే ఇంకా అత్తమ్మ పెద్దమ్మని చూసుకోవడం ఉంటుంది, అంటే వేరే వాళ్ళ అమ్మని చూసుకోవడం ఉన్నది. అక్కడి నుంచి రావడం అని అంటే ఇబ్బంది. అప్పుడైనా మేము ఎప్పటికీ అంటే అక్క అత్తమ్మ వాళ్ళ ఇంటికి కానీ మా ఇంటికి కానీ వచ్చినప్పుడు సరదాగా వచ్చినప్పుడు ఆ సరదా టైము
తను పుట్టింటికి వచ్చిన ఆ టైంలో మేము స్కిట్లు చేసేవాళ్ళం. ఇప్పుడు రావడం కూడా కొంచెం తగ్గింది. ఇక ఎంతైనా కొంచెం బాధ్యతలు, ఇంటి బాధ్యతలు పెరిగిన కొద్దీ తన కుటుంబం తను అన్నట్టు అంటే బాధ్యత చూసుకోవడం అనే ఆల్ ఫోర్స్ మా శనిగాడు ఆల్ ఫోర్స్ స్కూల్లో చదువుతా ఉన్నాడు. ఇంకా స్కూల్ ఒక్కరోజు పోయినా ఇబ్బందే కదా. అట్లా అప్పుడు పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఏమైందంటే అంతగానం దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళం అనమాట. అట్లా కొంచెం ఫ్యామిలీ పరంగా టైం కేటాయించలేకపోతున్నారు కాబట్టి ఇట్లా స్కిట్లు అంటే మళ్ళీ మామూలు విషయం కాదు. దాని గురించి ఆలోచించాలి. మళ్ళీ బావ చెప్పిన మాటనే మేము తిరిగి మళ్ళీ ఒకటేసారికి చెప్పామన్నమాట. రెస్ట్ టైంకి వస్తుంది, చెల్లి రెస్ట్ టైంకి వస్తుంది. ఇప్పుడు మేము స్కిట్ చేస్తుంటే అవును అక్క తల్లిగారింటికి వచ్చేది కొంచెం రెస్ట్ తీసుకుందామని అట్లా వీలవ్వట్లేదు. ముందు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా హాయ్ వర్షిని, మీ వీడియోస్ చాలా మంచిగా ఉంటాయి. మీ వీడియోస్ మంచిర్యాల ఫ్యామిలీ చాలా బాగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వర్షిని గారు అండ్ కిరణ్ గారు, మీరు ఒకసారి జోలో చిప్ ఛాలెంజ్ చేయండి, కానీ మీకు ఎస్టిమేట్ అయితేనే మీకు ఇష్టమైతేనే చేయండి. ఓకే, గుడ్ నైట్. జోలో చిప్ప అంటే మా ఆయన పనిష్మెంట్లలో పచ్చిమిరపకాయలు తినడు పెడదాము, లేకపోతే కారం దిది పెడదాం, గొడ్డు కారం తినాలని పెడదామని అంటే అమ్మో వద్దొద్దు మళ్ళీ నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే తను ఏదైనా తట్టుకుంటాడు, నాకేమైనా ప్రాబ్లం అవుతుంది అని చూస్తూ ఉంటాడు. అమ్మో జోలో చిప్ అంటే అది చాలా డేంజర్ కదా. ఇంతవరకు ఏదైతే ఉందో అది ఆరోగ్యపరంగా ఏం ఇబ్బంది కాకుండా చూసుకుంటూనే మేము మెదులుతూ ఉన్నాం అనమాట. మరి జోలో చిప్ అంటే బాగా కొంచెం కష్టమే కదా, బాగా కారం ఉంటుంది కావచ్చు. మరి చూద్దాం, మీకోసం ఫ్యూచర్లో తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఆర్ స్వప్న గారు, ఖచ్చితంగా మీ వీడియోస్ కోసం డైలీ వెయిటింగ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. దొబ్బలి జానకి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నాకు పిన్ని బాబాయ్ అంటే చాలా ఇష్టం. సూపర్ కిరణ్ బ్రో, సూపర్ ఫ్యామిలీ. మాకు కూడా అంతే, పిన్ని బాబాయ్ అంటే చాలా ఇష్టం. ఎవరు సిహెచ్ మల్లేశం అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడు తిండి పోటీనే కొంచెం చేంజ్ చేయండి, బోర్ వస్తుంది, అందుకు ఎవరు చూస్తలేరు. నిజమే, అంటే మేము ఇట్లా తిండి పొట్టి కోసం అని చెప్పేసి ఎంకేటీవీ పలకరింపులో పెడతా ఉన్నాం. అట్లనే మేము కామెడీ వీడియోస్ అస్సలు ఏం మిస్ కాకుండా కామెడీ వీడియోస్ పెడతా ఉన్నాము. అటు వ్లాగ్స్ పెడతా ఉన్నాం అనమాట. కొంచెం ఏమంటారు డిఫరెంట్గా మనం కనబడాలి, అందరికీ కనబడాలి, అందరిట్లో మీ మనసులోకి చేరుకోవాలనే ప్రయత్నమే ఇక్కడ ఇట్లా కామెడీ జోనర్ అయినా, ఫుడ్ ఛాలెంజెస్ జోనర్ అయినా, అటు వ్లాగ్స్ జోనర్ అయినా ఇంకా కంటిన్యూ చేస్తుంటాం. నిజంగా బోర్ కొట్టకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. డిఫరెంట్గా పనిష్మెంట్స్, గేమ్స్ అట్లా. ఇంకా విలేజ్ ఎంకేటీవీలో అయితే కామెడీతో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. ఇంకా ఓల్డ్ వీడియోస్ బాగున్నాయి, మీరు అప్డేట్ కండి. తప్పకుండా ఓల్డ్ వీడియోస్ బాగున్నాయట. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కొంచెం ఏమంటారు బాగా దాని మీద బాగా ఫోకస్ చేసేవాళ్ళం అనమాట. కొంచెం మా ఆయన వర్క్ బిజీ అవ్వడం, ఆలోచనలు, ఇంకా అంత టైమింగ్స్ మ్యాచ్ అవ్వడం, అట్లాంటివన్నీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇంకా కెమెరా కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. మొన్ననే మంచి చేయించుకొచ్చినాం, కానీ మళ్ళీ ఒక్కోసారి మేము డైలాగ్ అంతా చెప్పిన తర్వాత అసలు వాయిస్ రావట్లేదు అనమాట. ఆ లోపల ఏం ప్రాబ్లం అయిందో తెలియదు. ఒక్కోసారి దానివల్ల కూడా మస్తు ఇబ్బంది పడిపోతూ ఉన్నాం అనమాట మేము. శ్వేత రెడ్డి 6324, మీరు బాబాయ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు కదా, దానికి ఎంత బడ్జెట్ అయింది, అలాంటి వీడియోస్ కూడా చేయండి. పిల్లలకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎక్స్పెన్సివ్ అలాంటివి కూడా చేయండి ప్లీజ్. ట్రిప్కు వెళ్ళింది అంటే ఇట్లా బడ్జెట్ అంటూ ఏం వేసుకోవాలి అనమాట. ఎప్పుడైనా మేము ఏదైనా ట్రిప్కి వెళ్తే బడ్జెట్ అని ఇట్లా ఓకే ఈ రోజుకి ఇంత కేటాయించాలి అట్లా అని అనుకునే వాళ్ళం. కాకపోతే ఇంకా బాబాయ్ వాళ్ళు మేము వెళ్ళినాం కాబట్టి అసలు అంటే ఇట్లా బడ్జెట్ అనేసి దీనికి ఇంత ఖర్చు అని అట్లా ఏం పెట్టుకోలేదనమాట. అట్లా సరదాగా ట్రిప్ గడిచిపోయింది, అందుకనే మేము పెట్టలేదు. లేకపోతే రాగానే మళ్ళీ ట్రిప్ ఎట్లా గడిచింది, ఏం మిస్టేక్స్ చేయొద్దు, ఎంత బడ్జెట్ అయిందని తప్పకుండా ఒక వీడియో చేసి పెట్టేవాళ్ళము. అట్లా ఏం అనుకోలేదనమాట, సరదాగా గడిచిపోయింది ట్రిప్, అందుకోసమనే. ఇంకా పిల్లలకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మా ఆయన అయితే ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లాంటిది అంటే తెలియదు. కాకపోతే వాళ్ళకి తెలివి పరంగా వాళ్ళు ముందు ఉండాలి. వాళ్ళని స్పోర్ట్స్ పరంగా అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఒక పునాది మెట్టు అనేది ఉండాలి. వాళ్ళు బలంగా ఉండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికీ చెస్ ఆడిస్తూ ఉంటాడు. క్రికెట్ అయితే ఇంకెప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇంకా కరాటే క్లాస్కి తీసుకెళ్తా ఉన్నాము. ఇంకా వాళ్ళ చదువులో ముందు ఉండాలని చెప్పేసి అట్లా వాళ్ళ ఫ్యూచర్కి కావాల్సిన పరిజ్ఞానం, వాళ్ళ తెలివి ఎక్కువ నేర్పించే ప్రయత్నం అనమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే అట్లా అయితే ఎప్పుడు ఏం అనుకోలేదన్నమాట. ఇంకా ఎక్స్పెన్సివ్ అలాంటివి అని అంటే వాళ్ళకి ఇష్టమైన ఏవో కొనిస్తూ ఉంటాడు అనమాట. మాకు అన్నయ్య కారు అని మస్తు ఎప్పటికీ ఏ వీడియోలో చేసినా నాకు కారు కావాలి అన్నట్టుగా అట్లా ఇప్పియడం అట్లాంటిది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా గుర్తుకొచ్చేది ఏంటంటే మెయిన్గా బౌలింగ్ మిషన్. వాళ్ళు క్రికెట్
పరంగా వాళ్ళు ముందుండాలని చెప్పేసి బౌలింగ్ మిషన్ కొన్నాడు. అసలు ఏం వెనకాడకుండా నెట్ వేయించడం, బ్యాట్లు మంచి మంచి బ్యాట్లు, బాల్ అయితే చెప్పనవసరం లేదు. అవేవో బాల్, టెన్నిస్ బాల్ అని, రబ్బర్ బాల్ అని, కార్క్ బాల్ అని, చాలా డిఫరెంట్ బాల్స్ ఉంటాయి, హెల్మెట్స్ ఉంటాయి. అట్లా చాలా క్రికెట్ పరంగా చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి. హలో అండి, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అంజనా తిరుమల శెట్టి, మీ భార్యాభర్తలు చక్కగా అందరితో కలిసిపోతారు, మీ రిలేటివ్స్తో కలవడం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ అందరూ అంతే ప్రేమలు, ఆత్మీయ అనురాగాలతోనే ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా. మేము ఈ డైలీ లైఫ్లో పరుగులు తీస్తూ ఉంటాము, బిజీగా ఉంటుంది. కాకపోతే మేము ఫ్యామిలీతో వెళ్ళగానే చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాం. అందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. నా పేరు లక్ష్మి. వర్షిణి గారు, మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అటనే రోజులు పెడితే కొందరు యాక్టివ్ అంటారు, అటనే రోజులు పెడితే కొందరు వరుతుంది అంటారు. మళ్ళీ గట్టినా విన్నా. ఓకే, అజయ్ అన్నతో తిండి పోటీ చేయండి మీరు తప్పకుండా. నెక్స్ట్ వస్తుంది అజయ్తోని తిండి పోటీ. మొన్న వచ్చింది, ఇంకా మళ్ళీ కూడా వస్తుంది. నా కామెంట్, అంకుల్ ప్లీజ్ మీరు ఎప్పుడు ఇలానే చేయాలి తిండి పోటీ అని కోరుకుంటున్నా. మా బాబుకు కూడా ఇష్టం. మా బాబు 4 years, కానీ వాడికి కూడా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఆ చిన్ని కన్నయ్య కూడా థ్యాంక్ యూ. కమ్మరి కళ్యాణి థ్యాంక్ యూ సో మచ్. వర్షిణి హాయ్, మీ తిండి పోటీలు అన్నీ చూస్తా. కిరణ్ చాలా తొండి పెడతాడు, ఎందుకంటే గెలిస్తే ఒప్పుకోవాలి, లేదంటే మిరపకాయలు తినాలి, ఉల్లిగడ్డ తినాలి అంటూ ఉంటాడు. తొండి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. లాస్ట్గా ఇవన్నీ చెప్పి లాస్ట్కి సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీపతి గాజుల, తొండి అంటే అట్లా సరదాగా, అంటే తను ఒక్కోసారి ఏమైపోతుంది అంటే మేము టిఫిన్ చేస్తాం కదా, తర్వాత వెంటనే తిండి పోటీ అని అనుకుంటాం కదా, అప్పుడు ఏదైనా తినలేను అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఏదైనా దాస్తాడు, మళ్ళీ దాచి చెప్తాడు. అంటే తొండి అని కాదు కానీ అట్లా ఏదైనా తినలేకపోయినప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటాడు. అట్లా సరదాగా. మీ తమ్ముడు, మీ హస్బెండ్ అండ్ మీరు ముగ్గురు తిండి పోటీ పెట్టండి తప్పకుండా. ఫ్యూచర్లో ఖచ్చితంగా పెడదాము. మీరు ఈ పురుగులు తినడం నచ్చలేదు బావా, ఉషిళ్ళు. కానీ బావకి చాలా అంటే చాలా ఇష్టం. ఎన్నో ఇయర్స్ నుంచి ఆ ఉషిళ్ళు తినాలి, అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా హాయ్ అన్నయ్య, వదినమ్మ, మీ వీడియోస్ మొత్తం చూస్తాను, చాలా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాను. లవ్లీ ఫ్యామిలీ, ఎప్పటికీ మీరంతా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సండే మిల్కీ కన్నయ్యని చూపించండి తిండి పోటీలో. తప్పకుండా చూపిస్తాము. శిరీష సాని కొమ్ము అట అని చెప్తా, మిస్టేక్ ఉంటే క్షమించండి, ఇది కలిపి ఉందనమాట, అందుకోసమని అట్లా చదవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వర్షిణి వ్లాగ్ ముందు సుదీర్ఘ ఉపన్యాసం ఇస్తుంది, అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. మీ తిండి మీ ఇష్టం, బట్ తిండి పోటీ కాకుండా ఆటలు, నాలెడ్జ్, పాటలు ఇలాంటి పోటీలు పెట్టుకోండి, మీకు ఉపయోగం, సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగం. తిండి పోటీ వలన మీకు ఒబేసిటీ, స్వర్గరోగాలు, బాడీ డ్యామేజ్ జరుగుతుంది. హాస్పిటల్లో పడితే నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్, ఒక్కసారికి తుడుచుకోపోతుంది. జాగ్రత్త. వర్షిణి కిరణ్ బ్రో. ఇది ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు వీడియోలు చదివినావు బాబు, లేకపోతే వేరే కామెంట్. శ్రీనాథ్ తిరుకచి, అన్నయ్య నిజంగానే అంటే ఇట్లా ప్రాబ్లం అయితే ఏం అవుతలేదు అనమాట. మేము ఈ తిండి పోటీలు పెట్టుకోవడం వల్ల, అందుకోసం అని చెప్పేసి మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి తింటూ ఉన్నాం, మళ్ళీ తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. మేము తినేదే ఇంత, అందుకోసం అని చెప్పేసి అట్లా చెప్పి ఎక్కువ తింటలేము. మళ్ళీ ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్యంగా ఉండేలాగానే చూసుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు తినడం వల్ల దొరకని స్థితి దొరుకుతుంది, ఇక్కడ తింటున్నాం అంతే, అదే అని అనుకుంటున్నాం. ఇంకా గేమ్స్ అని అంటే గేమ్స్ పరంగా అంత వీడియోస్ ముందుకు వెళ్ళవు అని అభిప్రాయం. మేము ఇది వరకు కన్నయ్య మిల్కీకి ఫుడ్ ఛాలెంజ్ పెట్టిన వీడియో కన్నా మేము గేమ్ వీడియో ఉంటుంది, ఆ గేమ్ వీడియో కనీసం 100లోకి కూడా వెళ్ళలేదనమాట. అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా మేము తప్పకుండా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు కదులుతూ ఉన్నాం అన్నయ్య. ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. బ్లాగ్ లో ఎంకటి బ్లాగ్ లో 6 years నుండి తింటున్నాం మేము. అంటే ఈ ఛానల్ కొత్తగా పెట్టి మళ్ళీ స్టార్ట్ చేసాం, 2 years అవుతుంది. 4 years దానిలో తిన్నాం ఆల్రెడీ. కానీ మా ఆరోగ్యం గురించి ఆలోచించినందుకు నిజంగా ధన్యవాదాలు. మీ మనసు ఏమైనా నొప్పించుంటే క్షమించండి. తప్పకుండా మేము మార్చుకునే, అంటే ఆరోగ్యంగానే ఉంటూ, ఇంకా మా ఫేస్ కానీ మమ్మల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, మేమైతే ఆరోగ్యంగానే ఉంటా ఉన్నాము.
ఇంకా కిరణ్ ఏమి తొండి చేయడు, వీడియో ఇంట్రెస్ట్ రావడానికి అలా ఎంటర్టైన్ చేస్తుంటాడు. బావా నీకు ఒక మాట అన్నాయి. నిజంగానే అంటే తొండి పేరు కాదు. అవును, శ్రీనివాసు శమ వ్లాగ్స్ అంటే కంటిన్యూ ఉండేసరికి అది అట్లా శ్రీనివాసు మా వ్లాగ్సా. అయ్యో క్షమించండి తప్పేదన్నా ఉంటే. నిజంగా థ్యాంక్ యూ. మా ఆయన అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు, ఎందుకంటే మా ఆయనను అర్థం చేసుకున్నందుకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాయ్ కిరణ్ అన్న వదిన, మీ వీడియోస్ అంటే మా బేబీకి చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తూ అన్నం తింటుంది, లేకపోతే తినదు. మా బేబీకి 8 years, కానీ మీరంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అని చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి నీలల, ఇంకా నాకు మీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అవునండి, అది నిజమే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వదిన అన్నయ్య, బాగున్నారా? బాగున్నాము. మున్నా బంగారం 17 నిమిషాలలో తిన్నాడు. బావ కూడా మిక్చర్ మిగిల్చిండు. అంతే మరి, మిక్చర్ నువ్వు మిగిల్చిన మిగిల్చిన అంతే అయిపోయింది. ఎంత గ్యాప్? 18, 19, 20, 21, 4 నిమిషాల తేడాతో తిన్నాడు. అయినా నేను ఆస్వాదించు తిన్నా. నేను కూడా ఆస్వాదించిన, అంటే నాకు పోటీ అట్లనే ఆస్వాదించు తెలుసు. మళ్ళీ నేను ఏమైనా మాట్లాడుతుండే ఏమైనా మాట్లాడితే లేదు కదా. సరే బావ విన్నర్. ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మాది ధర్మపురి దగ్గర, నేను మీతో ఫోన్ మాట్లాడినా గుర్తుందా వదిన అన్నయ్య? మళ్ళీ ఫోన్ చేస్తా అనుకున్నా, కానీ నేను బాధలో ఉన్నా. మా కొడుకు చనిపోయాడు. అయ్యో 20 years నాకు ఒక హెల్ప్ అవ్వాలి. నా కొడుకు పేరు మీద ఒగ్గు వాళ్ళతో ఒక పాట పాడమని పెట్టండి వదిన. మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు. మీకు ఉన్న ప్రేమాభిమానాలు ఎవరికి లేవు. అసలు నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని కలుస్తా అనుకున్నా, కానీ బాధలో ఉన్నాం. అయ్యో సారీ అండి, సారీ. 23 years కొడుకు, ఎదిగిన కొడుకు కళ్ళ ముందే ఇలా పోవడం జరిగితే ఘోరంగా బాధ అనిపిస్తుంది. తప్పకుండా మీకోసం ట్రై చేస్తా ఖచ్చితంగా. ఒగ్గు కథ వారిని కలిసినప్పుడు నేను తప్పకుండా ఒక పాట పాడించడానికి అయితే ప్రయత్నం చేస్తా తప్పకుండా. ఇంకా పాట యూట్యూబ్ లో పెట్టండి అన్నయ్య ప్లీజ్ అట. ఏం పాట? నువ్వేమో పాట వాడినావు, సరదాగా వాడుతూ ఉంటాడు అనమాట అట్లా. నెక్స్ట్ మీరు చెప్పండి ఏం పాటనో, మీకు ఏం పాట నచ్చిందో తను మళ్ళీ పాడతాడు. నా గొంతు వినాలనుకున్న వాళ్ళు చెప్పండి. హాయ్ వర్షిని, మీ నాన్నను ఒకసారి చూపించండి. అయ్యో మా డాడీ సంగారెడ్డిలో ఉంటాడు. ఇంకా మా డాడీ షుగర్ పేషెంట్ కావడం వల్ల ఎక్కువ ప్రయాణం చేస్తాడు అనమాట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. తప్పకుండా ఈసారి ఖచ్చితంగా పెరిసారి చూపెట్టారు అనుకున్నాం, కానీ కొంచెం హెల్త్ అనేది బాగుండదు అనమాట. మా ఆయనకైతే అంటే సీరియస్ కండిషన్లో మా డాడీ ఉన్నప్పుడు మా డాడీకి బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది అనమాట బ్రెయిన్లో. అప్పుడు ఇంకా ఇక అయిపోయింది అని అనుకున్న మూమెంట్లో అక్కడికి వెళ్ళి మా డాడీని ఇక్కడికి తీసుకొచ్చి ఒక 6 months అంటే అల్లుడు అయినప్పటికీ ఒక కొడుకులాగా హాస్పిటల్కి తిప్పుతూ తన ఆరోగ్యాన్ని క్యూర్ చేసి మా డాడీని బతికించిన దేవుడు అనుకోవాలి. మా ఆయన ఆ హాస్పిటల్కి తిప్పడం కానీ తను ఏం తినాలో అది చేసి పెడుతూ నిజంగా మా డాడీని అయితే కాపాడుకున్నాం. అట్లా అంటే అప్పుడు ఆ 6 months ఉన్నాడు అంతే మా డాడీ ఇక్కడ. ఇంకా తర్వాత అప్పుడప్పుడు వస్తూ వెళ్ళడం అక్కడ మళ్ళీ ఏమన్నా అంటే ఇట్లా ఉంటుంది కదా వాళ్ళకి ఎక్కువ భూమి మీద బాధపడుతూ ఉంటాడు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఆరోగ్యం బాగాలేదని చేస్తాం. అందరినీ వీడియోలో స్కిట్లలో తీసుకెళ్ళగలిగినా కానీ వీళ్ళ డాడీ మాత్రం తీసుకెళ్ళకపోయినా కొంచెం సిగ్గుపడతారు. వాళ్ళు వీళ్ళు చూస్తారు, అద్దంటాడు అదటు ఇదట అంటాడు అన్నట్టు అట్లా. ఇంకా హాయ్ వర్ష కిరణ్ గారు, ఐఎమ్ నిత్య. మీ ఈటింగ్ ఛాలెంజెస్ అంటే నాకు పిచ్చి, ఒకటి కూడా మిస్ అవ్వం. వాటి కోసం మేము రోజు వెయిట్ చేస్తాం. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ అందరూ కూడా సూపర్. అసలు ఈ రోజుల్లో అలా కలిసి ఉండడం గ్రేట్. చాలా చాలా ఫ్యామిలీస్ కలిసి ఉంటాయి, కాకపోతే వాళ్ళకి యూట్యూబ్ ఉండి వాళ్ళు కనబడరు అంతే. చాలామంది ఈ పల్లెటూరులో అయితే చాలా ఉమ్మడి కుటుంబాలు కూడా ఉంటూ ఉంటాయి, అందరు కలిసి ఉండడం అట్లాంటివి కూడా మేమైతే చూస్తూ ఉంటాం అనమాట. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రాజు సుకల్పాక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మా వీడియో గురించి వెయిట్ చేస్తున్నానంటే అంత అభిమానం చూపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రేమలు అనుబంధాలు అందరికీ ఇంట్లో ఉంటాయి. వయసు గురించి ఆరోగ్యం గురించి చాలా ఎక్కువగా ఎదుటి వాళ్ళు బాధపడేలా చాలా మాట్లాడుతున్నారు. అయ్యో సారీ అండి, సారీ.
29 జూలై వీడియోలో చూసి ఇక చెప్పకుండా ఉండలేకపోయా. చాలా సార్లు చెప్పాలనుకున్నా కానీ ఎందుకులే అని అనుకున్నా, ఈసారి చెప్పాను. అయ్యో సారీ అండి, సారీ, ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. మేమైతే కావాలని ఎక్కడ మాట్లాడినా సరదాగా ఏదైనా మాట్లాడితే సాగిపోతుంటది. 29th అంటే అయ్యో సారీ అండి, 29th జూలై అంటే అది చెల్లె వీడియో, అంటే చెల్లె వచ్చిన వీడియో, మనం స్కిట్ చేస్తున్న వీడియో. అంటే అత్తమ్మ నానమ్మ మమతక్క నువ్వు నేను ఉన్నాం ఆ వీడియోలో. అంటే సరదాగా అక్కడ అంటే నానమ్మ దుర్గమ్మ చేసిండే సరదాగా మాట్లాడినాం. అంటే వయసు గురించి ఇంకా ఆరోగ్యం గురించి, అంటే మేము ఏదైనా సరదాగా అంటే ఎట్లా జోక్గా మాట్లాడుకున్న ఫ్యామిలీ వీడియో అనే అది. అంటే మేము ఎవరిని ఉద్దేశించి ఎవరి మనసు బాధపడేలాగా అయితే చెయ్యము. ఇంకా ఏం మాట్లాడినాం అసలు మనం? అంత ఐడియా లేదు బాగా, అంత గుర్తు లేదు. వీడియోలో తింటున్నాను, మేము మాట్లాడినాం, మేము కూడా అందరం తింటున్నాం. అంటే ఒకవేళ నానమ్మ అంటే వయసు గురించి ఆరోగ్యం గురించి అంటే దానిలో అంటే మేము వీడియో అయితే చూడలేదు కదా, మళ్ళీ ఒకసారి వీడియో చూసుకుంటాం. సరదాగా ఆ బ్లాగ్ అంటే ఆల్రెడీ స్కిట్ చేస్తున్నా సరి చేసుకుంటాం తప్పకుండా. వయసు గురించి మరి ఏం మాట్లాడడం అనేది నేను కూడా వీడియో చూస్తాను. ఒకవేళ అమ్మమ్మ గురించి మాట్లాడినా నానమ్మ అయితే మస్తు ఫ్రీగా ఉంటది. అంటే ఏదో సరదాగా అట్లా అంటూ ఉంటారు తప్పితే బాధమ్మ బాధ పెట్టే అమ్మాయి నా చెల్లెైనా నేను మేము సరదాగా అంటే మా ఫ్యామిలీ అందరూ అంటే ఇట్లాంటి వాటి వల్ల మళ్ళీ వాళ్ళ లోపలికి తీసుకుంటారేమో అంటే ఈ కామెంట్ చూసుడు వల్ల. వాళ్ళైతే ఎటువంటి తీసుకోరు, సరదాగా సాగిపోతుంటది, మంచిగా మాట్లాడుతుంటాం, వరుతుంటాం, లొల్లి పెడుతుంటాం, నన్ను తిడుతుంటారు, ఇంత గొడుగొడు పెరిగినవరా అని చెప్పి ఏదైనా అంటుంటారు. ఫ్యామిలీలో సరదాగా నవ్వు, కాకపోతే అంటే మోడీగుండి అందరం కలిసి ఉన్నప్పుడు అని అట్లా మాత్రం ఉండవు. మూతలాటు ముక్కులెట్టి తిప్పుకుంటుంటా ఏదో ఒకటి మాట్లాడుతుంటాం. మిస్టేక్ ఉంటే అయితే సారీ. నిజంగా ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ చదివినాం. అటు బావ సగం చదివిండు, ఇంకా నేను కూడా చదివినా. అయితే పేర్లు ఏమన్నా ఉంటే అవి కలిపి ఉండడం వల్ల పలకరాకపోతే మాత్రం క్షమించండి. ఇంకా ఇదండి చెప్పిన అయితే ఖచ్చితంగా కొన్ని మార్చుకునేవి ఉన్నాయి అనిపించింది. అంటే ఇంకా మార్పు అంటే ఇది ఏదో మిస్టేక్ లో మాట్లాడినా కదా, అదైతే ఖచ్చితంగా వీడియో చూస్తాం. ఇంకేదైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా చేస్తాం. మార్పులు అయితే ఇక మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. గట్టిగా మాట్లాడా సోది పెట్ట ఎక్కువ నేను తొండి అనుకుంటా. కాకపోతే తొండి అంటే తొండి ఏం చెయ్య, కాకపోతే మరి ఇక మీరే అంటారు, మరి నేనేం చేయాలి? నేను ఫాస్ట్ తినుడే నా తప్పు. బరాబరి మాట్లాడు తప్పు. ఎప్పుడో దాచినది ఏ కారణం నాడో 2-3 సార్లు దాచి మరది పెట్టించిన ఏ కారణం నాడో తొండి, అది ఎప్పటికి తొండి 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 తొండి. నేను గెలిస్తే తొండి మంచి గెలిస్తే వజ్రమే చేసింది అంటారు. నేను ఎంత ఫాస్ట్ తిన్నా కానీ ఏదో ఉంటది అని ఎత్తుకుతారు. అయ్యో అదే లేదు, ఈ మధ్య అసలు అట్లాంటిది అయితే లేనే లేదు. ఇంకా దాచుడు లాంటిది అయితే లేదు. తినలేకపోతున్నా అని అయితే చెప్తాడు. నిజంగా అంటే నేనైతే సరదాగా మాట్లాడుతా ఎప్పటికీ. అంటే మిమ్మల్ని నవ్వించలేకపోవచ్చు, మిమ్మల్ని నవ్వించడానికి విలేజ్ ఎంకెటి షార్ట్స్ అట్లాంటివి చేస్తుంటాం. కానీ వీళ్ళని అంటే ఇంట్లో అయితే ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. నన్ను చూసినప్పుడే ఆనందం, నన్ను చూస్తేనే కామెడియన్ లాగా అనిపించాలి. అట్లా ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎప్పుడు స్మైల్ ఫేస్ ఏమైంది టక్కన చిన్నగా ఉన్నా ఏమైంది అని అడుగుతుంటా. అది ఎవరినైనా కానీ, అమ్మనైనా, డాన్నైనా, చెల్లెనైనా, ఇక వశినైనా, పిల్లలైనా నిజంగా మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా అసలు దేవుడు ఒక వరం ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. కొందరైతే అసలు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒకటే రందులు ఉంటారు. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా, వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, మన జీవితంలో మన కష్టం ఉన్నా, ఏది ఉన్నా, కాకపోతే ఇట్లా మనిషిని చూడగానే ఒక చిరునవ్వు అనేది ఉంటది. నేను ముందున్నా, నీకెంత కష్టం అంట మా ఫ్యామిలీ ఎవరికైనా, నేనున్నా కదా నీకెంత కష్టం, నేనున్నా కదా అని చెప్తూ నిజంగా అంటే నేను కూడా ఎప్పటికీ నవ్వినట్టు అనిపించచ్చు. అంటే మాటకి నవ్వుతాంది, లేకపోతే గట్టి నవ్వుతాందని అనిపించచ్చు. కాకపోతే నిజంగానే బాగుంటే 1000 ఏనుగుల బలం లాగా 1000 కొండంతల ధైర్యం లాగా అనిపిస్తా ఉంటది. నేను ఈయంత కూడా మాట్లాడకపోయేదాన్ని. అసలు నేను చాలా మాట్లాడడానికే భయం ఉండేది. అంటే ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుందో, అయ్యో అంత పెద్దలతో మనమేం మాట్లాడతాం అనే విధంగా నుంచి జీవితం కొంత నేర్పిస్తే బావ నేర్పించింది అయితే ఒక 99% ఉంటుంది అనమాట. ఒక మాట విధానం కానీ, మాట్లాడే పద్ధతి కానీ అన్నీ నాకు బావ నేర్పించినవి ఉంటాయి. చాలా ఫ్రీడమ్ ఇస్తాడు, నిజంగా చెప్తున్నా, చాలా ఫ్రీడమ్ ఇస్తాడు, చాలా కేర్ తీసుకుంటా నా గురించి. అంటే ఒక ఫ్రీడమ్ అనేది, ఒక హ్యాపీనెస్ అనేది, మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నాము అని అంటే మన జీవిత భాగస్వామి మంచిగా సంతోషంగా ఉండి మనల్ని మంచిగా చూసుకుంటేనే అది సాధ్యం అవ్వగలుగుతుంది. గట్టిగా నవ్వడం, ఓకే నేను నవ్వద్దు అని అయితే ఎవరు చెప్పలేదు, కానీ గట్టిగా నవ్వకండి అని మాత్రమే చెప్పాను. అది ఏది ఉన్నదో అది నిజంగా మేము తప్పకుండా మార్చుకుంటాం. ఎందుకంటే ఏది కనబడుతుందో మీరు అదే చెప్తారు కామెంట్ల రూపకంగా. అది మేము తప్పకుండా మా మైనస్లు ఏవైతే ఉన్నాయో అవి మార్చుకొని ముందుకెళ్తాము. మమ్మల్ని అభిమానిస్తూ, మమ్మల్ని ప్రేమిస్తూ,
మా వీడియోలు చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ వీడియోస్ అంటే ఈ ఛానల్లో మళ్ళీ వీడియో వస్తుంది. అప్పటి వరకు దీనిలో ఈ వీడియోలో ఉన్న కామెంట్లు మళ్ళీ చదువుతాం. మంచి జర పుణ్యం ఉంటది, జర మంచి కామెంట్లే పెట్టండి. అంటే చెప్పండి కానీ జర మంచిగా అంటే కొంచెం మెల్లగా చెప్పండి, జర తిట్టి చెప్పకండి. అది అట్లయితే అంటే మీరు చేసే కామెంట్లు, మీరు చూపించే అభిమానం మాకు ఎంత ప్రోత్సాహం ఇస్తుంది అంటే బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ లాగా ఆ కామెంట్లు మాకు ఎనర్జీ లాగా పనిచేస్తాయి. ఇట్లా చేయాలి, అగో ఇట్లా చూస్తున్నారట, ఇట్లా చేయాలి, ఇట్లా నవ్వుకుంటున్నాం అని చెప్పినప్పుడు నిజంగా మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మాకు ఒక తిరుపతి నుంచి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. మీరు ఎప్పుడు తిరుపతికి వచ్చినా మాకు చెప్పండి, మిమ్మల్ని కలవాలి, మీ బాధ్యత మాది, మా ఇంట్లో ఉండాలి, మీకు ప్రసాదం ఇప్పుడు మేము ఏమి ఇవ్వాలి అంటే ఎప్పటికీ ఆనందపడి మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమైనా పంపుతానంటే నేనే వద్దాను. నేను ఎప్పుడు ఏది తీసుకోలేదు. దుబాయ్ నుండి అన్న పేరు శంకర్ అన్న దుబాయ్ నుండి నాకు కెమెరా పంపుతాను అన్నాడు. మీరు తీయడానికి ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పు అని చెప్పిండు అన్నట్టు. అది కూడా నేను వద్దని చెప్పిన. అంటే ఎందుకంటే పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉండే దుబాయ్ పోయి పనిచేస్తారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మనకైతే తీయొస్తుంది కదా, మనకి కెమెరా ఉన్నది, వీడియో అంటే ఫోన్ ఉన్నది కదా, ఇట్లా తీస్తున్నాం కదా అని చెప్పి అన్న వద్దన్నా ఏం కాదు పర్లేదు, ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా చెప్తా కానీ ఇప్పుడైతే వద్దన్నా అని చెప్పిన. అన్నయ్య నిజంగా చాలా థ్యాంక్ యూ. అంటే కెమెరా నేను ఇప్పివ్వగలుగుతానంటే ఎంత అసలు ఇంట్లోకి ఏదైనా వేయాలని అనుకుంటారు, అట్లాంటి మనస్తత్వంగా ఇప్పిస్తానన్నందుకు నిజంగా థ్యాంక్ యూ. ఇంకా తిరుపతి నుంచి అమ్మ ఫోన్ చేసింది. నేను ఒక రూమ్ లో ఉండి వీడియోలు చూస్తుంటే మా పిల్లలు వచ్చి అమ్మ నువ్వు అందులోనే ఉంటావా, అదే లోకల్లో ఉండిపోతావా నువ్వు అని అట్లా అన్నారట. ఇంకా నాకు ఈ ఫోన్ చేసిన వాళ్ళ గురించి కూడా కొందరి గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ టైం ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇట్లా ఫోన్ చేసిన వాళ్ళు. నేను ఎక్కువ మాట్లాడినా, అందుకని వర్షి తక్కువ మాట్లాడింది ఫోన్లలో. అందుకని వాళ్ళు కూడా మళ్ళీ ఒకరి గురించి చెప్తే అందరూ బాధపడతారేమో. ఏదేమైనా మీ అభిమానానికి, మీ ప్రేమకి నిజంగా పేరు పైన ధన్యవాదాలు అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మళ్ళీ మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.